ఈరోజు మన కానిస్టేబుల్ అనిల్ అన్న కాల్ చేసి కానిస్టేబుల్ మెయిన్స్ ఫైనల్ రిజల్ట్ వచ్చినాయి కదా, చాలామంది సెలెక్ట్ కాని వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళని మోటివేట్ చేస్తూ కొంత మాట్లాడండి అని అడగడం జరిగింది. ముందుగా అనిల్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి, ఎందుకంటే ఎదుటి వారి కోసం ఇంతలా ఆలోచిస్తున్నాను. నిన్న ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఫైనల్ రిజల్ట్ రావడం జరిగింది. దాదాపు 5 లక్షల మందికి పైగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే ఫైనల్ ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు 33,921. అందులో జాబ్ సాధించిన వాళ్ళు 6,100 మంది. విజయానికి ఒక్క అడుగు ముందు ఆగిపోయిన మన వాళ్ళు దాదాపు 28,000 మంది. జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. అలాగే సెలెక్ట్ కాలేకపోయిన వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం. విజయానికి ఒక్క అడుగు ముందు ఆగిపోవడం ఎంత బాధనిస్తుందో మేము అర్థం చేసుకోగలం. అలానే ఇంత దూరం మీరు రావడానికి ఎన్ని త్యాగాలు చేసుంటారో కూడా మేము అర్థం చేసుకోగలం. కుటుంబానికి దూరంగా, సౌకర్యాలకి దూరంగా, సంతోషాలకి దూరంగా ఉండి ఒక యుద్ధమే చేసుంటారు. ఈ యుద్ధంలో మీరు విజయాన్ని సాధించకపోయిండొచ్చు, కానీ విషయ పరిజ్ఞానాన్ని మాత్రం తప్పకుండా సాధించుంటారు. ఈ నాలెడ్జ్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను కూడా ఒకప్పుడు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేసేవాడిని. ఆ ఎగ్జామ్స్ కోసం నేను ప్రిపేర్ అయినప్పుడు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తోనే ఈరోజు నేను ఇన్ని రకాలుగా వీడియోలు చేయగలుగుతున్నాను. అలానే మీరు గెయిన్ చేసుకునే ఈ నాలెడ్జ్తో కూడా తప్పకుండా ఏదో ఒక నోటిఫికేషన్లో జాబ్ సాధిస్తారని, జాబ్ అనే కాదు ఏదో ఒక రంగంలో మీరు తప్పకుండా ముందుకు వస్తారని, మీ జీవితంలోనే కాదు మరొక 10 మంది జీవితాలలో మీరు వెలుగులు నింపుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలకి రక్షణ కలిగించే పోలీసు ఉద్యోగం కోసం పోరాడిన వాళ్ళు మీరంతా. ఈరోజు మిమ్మల్ని రక్షించుకోవడం మా బాధ్యత. సూసైడ్ అటెంప్ట్స్ ఏవి చేసుకోవద్దండి. ఈసారి మరింత బలంగా పోరాడదాం, గొప్పగా సాధిద్దాం. జై హింద్.